తినే పళ్ళు కళ్ళని చూస్తే నెరడి పళ్ళు సిగ్గులు సీతాఫలాలే గిట్ట నువ్వు వస్తా ఉంటే గిట్ట సుత్తా ఉంటే గిట్ట ఊరిస్తా ఉంటే ఆగేది కాయలాగే తీసుకొస్తా. దేవతలాంటి నా భార్య మాట వినకుండా ఆస్తంతా నీకే దారబోసానే దుర్మార్గురాలా. మాయ మాటలు చెప్పి నా దగ్గర ఉన్నదంతా దోసుకుని చివరికి నన్ను బికారి వాడిని చేశావే. నా దగ్గర ఏమలేదని తెలుసుకుని మరో మగాడితో తిరుగుతున్నా నీలాంటి. అందుకే శ్రీని నమ్మకూడదన్న సత్యాన్ని మరోసారి రుజువు చేసావే. నీలాంటి దాన్ని బతకనేయకూడదు. చూడు బాబు, మీరు ఎలా విచారంగా ఉంటే ప్యాట్రిస్టియల్ ఎవరు వస్తారో చెప్పండి. మీరు ఎలా ప్రతిరోజు వండర కూర్చుని ఏమేమో ఆలోచిస్తూ మీ మనసు పాటు చేసుకుంటున్నారు. ఏం చేయండి రఘునాథం, దేవతలాంటి అన్నపూర్ణ నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయి పోయిన అమ్మగారు ఎలాగపోయారు. మీరు ఇలా అనుక్షాన్ని బాధపడితే మాత్రం తిరిగి వస్తారా చెప్పండి? ఏ నాటికైనా అందరూ అక్కడ పోయినాము బాబు. కాకపోతే కాస్త వెనక ముందుని జరిగేదంతా ఒక పీడకలని మర్చిపోండి. నా మనసు అసలు బాగోలేదు. కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. అందుకే ఈ ఫ్యాక్టరీ బాధ్యతలు పూర్తిగా నీకు అప్పగిస్తున్నా. అయ్యా, ఏమిటి మీరు అనేది? నన్న తలగ మించిన భారం నన్ను ఎత్తున పెడుతున్నారు. నీ మీద నమ్మకంతో ఈ ఫ్యాక్టరీ బాధ్యతలు నీకు అప్పగిస్తున్నా. ఇవిగో తాళా. అలాగే బాబు, నా ప్రాణంతో సమానంగా చూసుకుంటాను. అన్నట్లు మర్చిపోయాను. ఆ అన్నపూర్ణ ఎంటర్ప్రైజెస్ దగ్గరికి రావాల్సిన
50 లక్షల రూపాయలు త్వరగా పంపమని చెప్పు. అలాగే నేను వస్తానండి. అలాగే. అప్పుడప్పుడు మీరు బ్యాటరీకి వస్తానండి. అలాగేనయ్యా. నేను చలపతిని గుర్తుపట్టలేదరా? అవన్నీ తర్వాత కానీ వదిన గారు ఎక్కడరా? లేదురా, లేదు. అన్నపూర్ణ నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయిందిరా. నాగరాజు, ఏంటి నువ్వు అనేది? అవును గారు, అవునరా. ప్రసవ వేదనతో బిడ్డను కనలేక బాధపడుతుంటే ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీశారా డాక్టర్. కానీ ప్రయోజనం లేకుండా పోయిందిరా. తల్లి బిడ్డ ఇద్దరూ మరణించారురా. లేక లేక ఇన్నాళ్ళకు సంతానం కలుగుతుందని సంతోషించాను. అన్నపూర్ణ గర్భవతిని తెలిసి సంబరపడ్డాను. కానీ నా ఆశలన్నీ అడియాసలై చివరికి ఒంటరివాడిగా మిగిలానురా. ఒంటరివాడిగా మిగిలాను. నాగరాజు, అంతేకాదురా, ఇంకా నెల రోజులు కూడా కాలేదు. నాకు జరిగిన అన్యాయమే నీకు జరిగిందా? మన ఇద్దరం చిన్ననాటి నుండి ప్రాణ స్నేహితులం. మనుషులు వేరే కానీ మనసులో మాత్రం ఒకటే. అందుకే ఆ భగవంతుడు ఇద్దరికి ఒకే రాత రాశాడు. ఎవరి రాతని ఎవరు వేరే చేయగలరు? ఇదంతా దేవుడు చేసిన ద్రోహం. ఇది వంచన చేసింది. ఇది మన జీవితాలతో ఆడుకుని మన బతుకులు సర్వనాశనం చేసింది. చలపతి, ఏమిట్రా నువ్వు అనేది? నా భార్య జానకి కూడా ప్రసవ వేదనతోటి బిడ్డని కని హాస్పిటల్లోనే మరణించింది. కానీ ఈ బిడ్డ మాత్రం బతికే ఉంది. చూసావా చలపతి, నువ్వు చాలా అదృష్టవంతుడురా. నాగరాజు, అవునరా. కొంతకాలానికి బిడ్డను చూసుకునైనా బాధను మరిచిపోయి సంతోషంగా ఉండవచ్చు. పోయిన జానికి ఎలాగా పోయింది. బిడ్డనైనా గొప్పదాన్ని చేయాలని, తండ్రిగా నీ బాధ్యత నెరవేర్చాలని బిడ్డను చూసుకొని నువ్వు ఆనందంగా ఉండవచ్చు. ఇకనైనా బాధను మర్చిపోయి ఆనందంగా ఉండే అవకాశం లేకుండా బిడ్డను నా నుండి వేరు చేశాడు రా భగవంతుడు. వేరు చేశాడు. చూడు నాగరాజు, కొందరు పిల్లలు కావాలని కోరుకుంటారు. కొందరు పిల్లలు పుడితే వీళ్ళందరినీ ఎలా బతికించాలని బాధపడుతూ ఉంటారు. మేడలు మిద్దెలు ధన ధాన్యాలు ఉన్న వారికి ఆ భగవంతుడి సంతానవుడు, ఆ పాపిష్టి దేవుడు నా బిడ్డను తీసుకుని నీ బిడ్డను బతికిస్తే నాకు ఈ బాధ తప్పేది. చలపతి, ఏమిట్రా మాటలు? అవును నాగరాజు, అవును. ఆ నాగరాజు, నాకు ఒక సాయం చేస్తావా? తప్పక చేస్తాను. ఏమిట్రా అది? నేను హంతకుణ్ణి. అందుకే పోలీసులు నన్ను వెంటాడుతున్నారు. చిన్ననాటి స్నేహితుడు అని ఆదరిస్తావని, నా బిడ్డకు తల్లి తండ్రి సర్వం నీవేనని, నీ బిడ్డగా చూసుకుంటావని ఆశతో వచ్చాను. నువ్వు అంతకుడువా? చలపతి, ఏమిట్రా నువ్వు అనేది? నాగరాజు, తాగుడు పేకెట వ్యభిచారం వ్యసనాలకు బానిసనై ఆస్తంతా పోటీ చేశాను. దేవుడిలా ఆదరించే దేవత లాంటి నా భార్య మాట వినకుండా నన్ను నమ్మించి మోసం చేసి ఆస్తంతా కాజేసి నా దగ్గర ఏమి లేదని తెలుసుకుని మరో మగడితో కొలుకుతున్న ఆ నైవంచికాన్ని చూసి సహించలేక చంపేశారు. అప్పుడు నుండి పోలీసులు నన్ను వెంటాడుతున్నారు. అందుకే నా బిడ్డ బాధ్యత నీకు అప్పగిందామని వచ్చాను. ఇది చేతులు కాదు నాగరాజు, కాళ్ళు అనుకో. నువ్వు నా పాలిట దేవుడివి. నాకు మాత్రం ఎవరున్నారా? 25 సంవత్సరాలుగా విడిపోయిన మన స్నేహబంధాన్ని కలపడానికి పుట్టిందో ఈ పాప, లేక బంధం పుట్టిందో ఈ పాప. నాకు తెలుసు నాగరాజు, నా మాట కాదనవని. నా బిడ్డకు తల్లి తండ్రి లేని బాధ్యతను చూస్తామని, దీని బొద్దికి ఒక బాట చూపుతామని నీ చేతిలో పెడుతున్నా. రక్తబంధం మైత్రీ లోకానికి మరుబంధం. రక్తబంధం రక్తబంధం యావగానికి పసి పాపకు ఆరో ప్రాణం. రక్తబంధం. అమాయకురాలైన నా బిడ్డ జీవితం సుఖంగా ఉండాలని, నేను చేసిన పాపాలకు
పచ్చదనే జీవితం పతనం కాకూడదని నా కోరిక. వస్తా నాగరాజు. చలపతి ఎక్కడ పోతావురా? నేను ఇప్పుడు ఏకాకిని. ఎక్కడికి పోయినా పర్వాలేదు. నా ఆశలు నెరవేరాయి. ప్రభుత్వానికి పట్టుబడి హాయిగా శిక్ష అనుభవిస్తా. వస్తా నాగరాజు. కోహనూరు బ్యాంకు దోపిడీ ఈ రాత్రికే జరుగుతుంది. ఓకే? రోజీ రోజీ కమ్మండి యార్. నిజంగా కుమార్ చాలా తెలివైన వాడు, పైగా సాహసవంతుడు. అలాంటి కుమారు నా మాటకి కట్టుబడి ఉంటాడంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. వాడెంత ఖచ్చితంగా ఈ జగదీశుని కాదని బతకలేడు. ఏమంటావు యార్? హలో కుమార్ అండ్ ప్రతాప్, మీకోసం నేను ఎదురు చూస్తున్నాను. ఏమిటి బాస్ విశేషం? రోజు మీకేదో బహుమానిస్తుందంట. ఏమిటో ఆ బహుమానం? బజారులో కొనలేనిది. పొరపాటు పడుతున్నారు బాస్. ఈ రోజుల్లో బజార్లో కొనలేనిది ఏముంది? డబ్బు ఉండాలా కానీ ఆట వస్తువు మొదలుకొని ఆడదాని వరకు అన్ని అనుగుణంగా దొరుకుతాయి. ఏముంది? మన కోరికనేదే ఇస్తుంది. ఏమిటి ప్రతాప్ మీ కోరిక? నిస్సా చూసి మొత్తులో ముంచి రోజు ఆటపాటలతో ఆనందింపచేయాలన్నదే మా కోరిక. చెప్పండి బాస్. మీరు చెప్పిన పని సాధించాలి. అప్పుడే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఏమిటా పని? కోహనూరు బ్యాంకు దోపిడీ. కోహనూరు వజ్రాలకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉందంట. విదేశ వర్తకులు కోహనూరు వజ్రాలు కావాలని ఎగబడుతున్నారంట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఆలస్యం చేస్తే లాభం లేదు. ఆ లక్షల విలువైన కోహనూరు వజ్రాన్ని మనం తగ్గించుకోవాలి. ఓకే ఓకే బాస్. ప్రతాప్, నువ్వు కూడా కుమార్తె వెళ్ళు. ఎస్ బాస్. నేను చెప్పిన ప్లాన్ మర్చిపోయారో మీ ప్రాణాలకే డేంజర్. క్షణంలో అంతా పూర్తి కావాలి. ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ నాగరాజుడు అలాంటి వాడు నా మాటకు కట్టుబడి ఉంటాడని తెలియదు. అందుకే వాడిని ఎలాగైనా తీసుకురండి. పర్వాలేదు బాస్. ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ కావాలని మాకు తెలుసు. అందుకే వాడిని అంతం చేయడానికి అన్ని విషయాలు ఆలోచించున్నాం బాస్. నాకు తెలుసు కుమార్, వాడి కాలాగుతుడు అంతే. వాడంతా చేయడానికే మీరు ఉన్నారని. అందుకే మీరు చెప్పినట్టు చేయండి. ఓకే? ఓకే. அதனால அணுகாது தீக்காய்வார்கள். ఈ నిజాలతో పాటు ఖుషి కూడా కావాలి బాస్. రోజీ, come on, dance.
వెళ్దాం బాస్. నడిచిపోతున్నారు. మీ కారుకి ఏమైనా ట్రబుల్ వచ్చిందా? పర్వాలేదు, నా కారులో లిఫ్ట్ ఇస్తా, రండి మేడం. అవసరం లేదులేండి, నేను నడవగలను. శ్రమ? అబ్బే, ఇందులో శ్రమ ఏముందండి, ఇది మనకు మామూలేగా. వాట్ నాన్ సెన్స్. ఆడది ఒంటరిగా కనిపిస్తే వెంటపడి అల్లరి చేయడమేనా, లేకపోతే లేనిపోయిన అపనిందలు వేయడమేనా మీ మగవాళ్ళ పని? నో, మీరు ఎక్కడ పొరపడుతున్నారు. మీరు అనుకున్నట్లు ఈ ప్రతాప్ అందరూ వెంట పడేవాడు కాదు. దూర వయసులో జోరుగా నవ్విస్తూ అందమైన నీలాంటి వారు ఏదో పొద్దు మందుతోనే. మిస్టర్, వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్? సారీ మేడం, అనుకోకుండా ఏదో వాగేస్తాను. ఇప్పుడు అసలు విషయం చెప్తానే వినండి. నాకు నాట్యం అంటే చాలా ఇష్టం. మొన్న మీరు కాలేజ్ చేసిన భరతనాట్యం అద్భుతంగా ఉంది. ఆ రోజు నుండి నా కళ్ళల్లో నీవే కనిపిస్తున్నావు. మర్చిపోదామని ఎంత ప్రయత్నించినా మర్చిపోలేకపోతున్నాను. ఇలాగే కొంతకాలం గడిస్తే పిచ్చివాణ్ణి అవుతాను, లేక నీ ప్రేమ భిక్షగాణ్ణి అవుతాను, నాకే అర్థం కావట్లేదు. అందుకే నా మనసులో ఉన్న మాట నీతో చెప్పాలని నీ రాక కోసం కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి కూడా చేసుకుంటాను. ఏమంటావు? అది జరగదంటారు. కారణం? చూడు, నా మీద నీకు ప్రేమ ఉండొచ్చు, అభిమానం కూడా ఉండొచ్చు. అలా అని నీ మీద నాకు ఉండాలి కదా. నాకే తప్ప? ఏమో, సారీ, దయచేసి నన్ను మర్చిపోండి. నీ ప్రేమను పొందకుండా నిన్ను అనుభవించకుండా మర్చిపోవడం అసాధ్యం. ఎంత అందంగా ఉన్న నిన్ను చూస్తుంటే మర్చిపోతుండే. జీవితాంతం నిన్ను నా భార్యగా పొందలేకపోయినా కనీసం ఒక్కసారైనా నిన్ను అనుభవించాలి, నా కోరిక తీర్చుకోవాలి. అది జరగదంటావా? ఛీ, ఆ మాట అనడానికి నీకు సిగ్గుగా లేదు? చూడు మిస్టర్, వచ్చిన దారిని మర్యాదగా వెళ్ళు, లేదంటే నలుగురిని పిలుస్తా, నిన్ను పిచ్చుకొక్కున్నట్టు కొడతారు. అంత పని జరగక ముందే మర్యాదగా బయటకు వెళ్ళు. బదిలిస్తున్నావా? లేదు, మూర్ఖునికి బుద్ధిని వివరిస్తున్నాను అంతే. ఈ ప్రతాప్ అంటే ఈ ఊరంతా కట్టల్లాడిపోతుంది. అయినా ఏమిటండి పిచ్చి మాటలు? అందుబాటులో ఉన్న పన్నులు పోయకుండా, దాని రుచి చూడకుండా ఎవరైనా ఉండగలరా? అలాగే అందంగా కనిపించావు, అందులోనే ఒంటరిగా దొరకవు. అందుకే బలవంతం చేయడం మంచిది కాదని మర్యాదగా బ్రతిమాలుతున్నా. ఈ వెధవ కాలేజీ రోజు ఉండేదేగా, అలా కారులో సరదాగా తిరిగొద్దాం. కాసేపు షికారుకి వెళ్ళినట్టు ఉంటుంది, నా కోరిక తీరినట్టు ఉంటుంది. ఏమంటావు? రానంటాను, రాకపోతే ఏం చేస్తావంటాను. కాళ్ళు చేతులు కట్టి కారులో వేసుకుపోతానంటాను. ఎలా ఉందంటావు మన ఐడియా? ఏడ్చినట్లు ఉందంటాను, అది నీ వల్ల కాదంటాను. ఏమన్నావు? మాటలతో రచ్చగొట్టకే మయూరి. నీ మానానికే కాదే, నీ ప్రాణానికి కూడా మోసం వస్తుంది. అండర్స్టాండ్? చూడు, ఆడదన హృదయం పువ్వు లాంటిది. తానుగా ఇస్తే ఆ హృదయం ఎంతో మత్తిగా ఉంటుంది. అదే ఎదురు తిరిగితే కత్తిలో నరికేస్తుంది. అండర్స్టాండ్? చందమామల కళ్ళు, లాంటి పెదాలు, నిమ్మపండు లాంటి శరీరం, అదంతా శిల్ప సుందర్ లాంటి నీ అందాన్ని చూస్తుంటే నాకు పిచ్చెక్కేస్తుంది. నీ మాటలతో నా మనసు మార్చాలని ఎంత ప్రయత్నించినా నా చేతులతో పని చేసి చూపాలని
కమాన్ రావే. చాలా ఏమైంది కూడా చేయమంటావా? పొగరు నీకు, నన్నే కొడతావు కదా. నువ్వు కొట్టిన ఈ చెంప దెబ్బే నీ అందంలో ఉన్న స్వర్గాన్ని నీ స్వర్గాన్ని కాపాడుతుంది. ఇంత అందంగా ఉన్న నిన్ను చూస్తుంటే నాకు మతిపోతుంది. నువ్వు కొట్టిన ఈ చెంప దెబ్బే నీ యవ్వనాన్ని కాటొస్తుంది. ఈ ప్రతాప్ అంటే పగబట్టిన నాకు పోమంటూ కూడా రావే. చాలా థ్యాంక్స్ అండి. ఆ దుర్మార్గుడి చేతిలో నా జీవితం గులాబీలో నిలబోకుండా సమయానికి వచ్చి దేవుడిలో కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో, మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పర్వాలేదు, చూడండి, అందరూ మోసకరం అన్నారు పెద్దలు. మీరు ఇలా ఒంటరిగా రావడం మంచిది కాదు. నన్ను అడిగితే అసలు వాడి తప్పేమీ లేదంటాను. అంటే తప్పు నాదే అంటారా? కాదు, అంతా భగవంతుడి తప్పు అంటాను. మీరు భలేవారండి. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని బలవంతం చేయమన్నాడా ఆ భగవంతుడు? లేదు, కానీ ఎంత అందంగా ఉన్న ఆడదాన్ని ఇలా ఒంటరిగా కనబడితే ఏ మగాడు వదిలిపెడతాడు? మీరే చెప్పండి. అవునండి, ఎందుకు వదిలిపెడతారు? ఆడది ఒంటరిగా కనిపిస్తే అల్లరి చేయడం, లేదంటే బలవంతం చేయడం మీ మగవాళ్ళకు బాగా అలవాటేగా. మీ ఆడవారు మాత్రం తక్కువ. కాలేజీకి పోవడం, వరండాలో చేరి వాళ్ళు చూపులు విసరడం, మాట కలపడం, మగవాడిని కొంగును ముడేసుకోవడం, ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ కట్టుకున్న వాడిని పిచ్చివాడిని చేస్తున్నారు. ప్రేమ అనే పదంతో మగవాడిని పిచ్చివాడిని చేసి ఆట బొమ్మలాగా ఆడిస్తున్నారు. ఆపేరా, చెప్పండి. సారీ, అసలు విషయం మర్చిపోయాను. ఇంతకీ మీ పేరు? మీ పేరు? నా పేరు రాజేష్. నా పేరు జయ, కేర్ ఆఫ్ నాగరాజు, అన్నపూర్ణ కంపెనీకి రైటర్. మీరు నాగరాజు గారు అమ్మాయా? అవునండి. ఎందుకని ఆశ్చర్యపోతున్నారు? అంటే మా డాడీ మీకు ముందే తెలుసా? ఐఎమ్ వెరీ సారీ. మీరు ఎవరో తెలుసుకోకుండా నా నోటుకొచ్చినట్లు మాట్లాడ్డాను. రాజేష్ గారు, ఏంటి మీరు అనేది? అవును జయ, నాగరాజు గారు నాకు బాగా తెలుసు. నేనెవరో తెలిస్తే నువ్వు అసహించుకుంటావు. ఇంతకు ముందే తెలుసుకుంటే ఇప్పటిదాకా మాట్లాడగానివే కాదేమో. అబ్బా, అసలు విషయం అంటే చెప్పండి రాజేష్ గారు. నా చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది. ఒక కథగా రాస్తే సినిమా చిత్రించవచ్చు, లేదా పాఠకులు చదివే చక్కని నవలగా రాయవచ్చు. విని భరించే ఓపిక నీకున్నా గత జీవితాన్ని గుర్తు చేసుకుని ఆ బాధను భరించే ధైర్యం నాకు లేదు. చూడండి, ఎన్నో కష్టాలైనా భరించి ధైర్యంగా ఎదుర్కొన్నవాడే మనిషి. ధైర్యంగా చెప్పండి. వినాలని కోరిక ఉంటే నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి వస్తున్నానే నీవంటే పాడే నీవంటే పాడి పాడి వస్తున్నానే రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిప్పన్ పువ్వులు రిప్పన్ పువ్వులు రిప్పన్ పువ్వులు తెచ్చానే
బావా? ఏముంది, నీతో మన పల్లి విషయం మాట్లాడాలని వచ్చాను. వయసు వచ్చిన వాళ్ళం ఇంకా ఎంతకాలం అని ఒంటరిగా ఉండగలము? ఏమిటి బావా ఇప్పుడు అంత తొందర ఏమొచ్చిందని? నీకు లేకపోయినా నాకు తొందరగానే ఉంది. ఎక్కడైనా మంచి సంబంధం చూసావా బావా? ఎవరికి? ఇంకెవరికి? నీకే. అదేమిటి జయ, గొర్రె పిల్ల సంకలో పెట్టుకుని ఊరంతా ఎదిగాడంట. అలా ఉంది నువ్వు అడిగే ప్రశ్న. అంటే నేను మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బావా ఏమిటి నువ్వు అనేది? నువ్వు ఉండగా వేరే సంబంధం ఎందుకు జయ? చూడు కుమార్, చిన్నతనం నుండే ఎవరు లేని నిన్ను నా తండ్రి పెంచి పెద్దవాడిని చేశాడు. మన ఇద్దరం వరుసకు బావ మరదలమైనా కలిసి ఒక దగ్గర పెరిగాం. నేను ఎప్పుడు అన్నలాగా చూశాను కానీ బావలాగా ఎప్పుడు ప్రేమించలేదే. పిచ్చి జయ, ఒక ఇంట్లో పెరిగినంత మాత్రాన వరుసలు మారుతాయనుకున్నావా? నీ ఉద్దేశం ఎలా ఉన్నా లోకం దృష్టిలో బావ మరదలం, కాబోయే భార్య భర్తలం. బావా అవును జయ, లక్షలు విలువ చేస్తే ఆస్తి అంతస్తు ఉన్నా కోరిక తెచ్చే కుర్రతనం ఇన్ని ఉన్నా నిన్నెలా మర్చిపోగలను? మరొకరిని ఎలా పెళ్ళాడగలను? అంటే అంటే నా ఆస్తిని, నా అందాన్ని, నా ఐశ్వర్యాన్ని చూసి ఇష్టపడుతున్నావా కానీ నన్ను చూసి, నాలోని మనసు, నాలోని మంచిని చూసి కాదన్నమాట. పిచ్చి జయ, ఈ రోజుల్లో ఎవరు కావాలి మంచితనం? ఆస్తి అంతస్తు, అందం ఆనందం ఉంటే చాలు, అంతే. అవును బావా, యవనం ఉండగానే బాగానే అనుభవిస్తారు కానీ తర్వాత కాల్చి పాడేసిన సిగరెట్ పీకలా మరి విసిరేస్తారు. అంతే కదా బాబా నువ్వు చెప్పేది? కరెక్ట్ జయ, నిజం చెప్పావు. ఇది నా హ్యాబీ. కొత్త ఒక వింత, పాత ఒక రోత. రోజుకి ఒక అమ్మాయిని అనుభవించాలనే ఉంది మజా. ఛీ, ఆ మాట అనడానికి నీకు సిగ్గుగా లేదు? ప్రస్తుతం నేను కోరిది నిన్ను. మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది అసంభవం, ఈ జన్మలో జరగదు కూడా. బావా నువ్వు నాపై లేల్పిన ఆశలు పెంచుకొని నీ జీవితాన్ని పాడు చేసుకోకు. ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసుకొని మనిషిలా బ్రతుకు. నువ్వెవరు కానీ ఎవరిస్తారు జయ? బావా ఏంటి నీ పాడు ఆలోచన? అసలు అసలు మాట అనడానికి నీకు నోరేలా వచ్చింది? జయ, నీలాంటి అప్సరస్ నాకు లోకంలో దొరకదని కాదు ఎంతసేపు నీతో వాదించింది. మన బంధుత్వం ఈనాటితో తెగిపోకూడదనే నా కోరిక. ఏ నాటికైనా మన ఇద్దరు భార్య భర్తలు కాక తప్పదు. అది జరగని పని. నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని, ఏ నాటికైనా మన ఇద్దరు భార్య భర్తలమేనని మామయ్య చనిపోతున్న మా అమ్మకు వాగ్దానం చేశాడు. ఆయన మాట ఇచ్చారేమో కానీ నా మనసు నీకు ఇవ్వలేదు బావా. అంటే మామయ్య మాట కాదంటావా? తప్పకుండా. ఈ ప్రతి ఆడపిల్ల కూడా తన జీవితం కోసం కన్న తండ్రి ఇచ్చిన మాటను కూడా తప్పుతుంది. జయ, నువ్వు అవునన్నా కాదన్నా మన ఏమో జరుగుతుంది, జరిగి తీరుతుంది. కానీ నేను తలుచుకుంటే సాధించలేనిది లేదు. హ, ఏ బెదిరిస్తున్నావా కుమార్? నీ బెదిరింపులకు బెదిరిపోయేది కాదు ఈ జయ. ఆవులిస్తే పేగు లెక్క పెడుతుంది, జాగ్రత్త. బాస్, ఈ కుమ్మాలంటే ఏమనుకున్నావు? ఈ బయట కొంగు పక్క తొలగితే ఈ పక్క డెమ్మకు లెక్క పెడతాను, జాగ్రత్త. హ, నీ అరుపులకు అదిరిపోయి నీ బెదిరింపులకు బెదిరిపోయేదాన్ని కాదు నేను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. చూడు జయ, నేనేం తప్పు చేశాను ఎంత రాదంతా చూస్తున్నా? అందంగా ఉన్నావని నిన్ను భారీగా పొందాలనుకుంటున్నాను, అది తప్ప? బావా నీకు చేతులు జోడించి దండం పెడతాను, నా జీవితాన్ని నాశనం చేయొద్దు. పిచ్చిదానా, చేసిన పాపాలు క్షమించమని దేవుడికి పెడతారు దండం. ఇలాంటి పాపాలు చేసే నాకెందుకు? జయ, మాటలతో కాలాన్ని వృధా చేయకు, రా. ఒరేయ్, ఆడదంటే అబల కాదురా. అవసరమైతే ఆదిశక్తిగా మారుతుంది. కావాలంటే తన ప్రాణం ఇస్తుంది, అవసరమైతే ప్రాణం కూడా తీస్తుంది. ఛీ, మా నాన్నకి ఈ విషయం తెలిస్తే ఈ ఇంటి గొమ్మని తొక్క అరకులు కూడా నువ్వు పోతావు. నీకు అసలు గుర్తుండే ఈ పని చేస్తున్నావా బావా? మరి ये मुर्गी मुझे हर दिन అలాగే 30,000 रुपए వెళతాను. మామయ్య రాగానే అసలు విషయం తేల్చుకుంటాను. నన్ను
భార్యాగడితో పెళ్లి జరిగిన నాడు నువ్వు ఎలా సుఖపడతావో చూస్తా. వస్తా. ఏమిటమ్మా అలా ఉన్నా? అదే ఏం లేదు డాడీ, మీరు ఇంకా రాలేదేంటో అని ఆలోచిస్తున్నా. ఎక్కడమ్మా? నిన్ననే బయలుదేరాను. స్టేషన్లో రాజారావు కలిసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. రాజారావు అంటే ఎవరు డాడీ? నా చిన్ననాటి స్నేహితుడు, పైగా కోటీశ్వరుడు. కొత్తగా షుగర్ ఫ్యాక్టరీ నిర్మిందామని అనుకుంటున్నాడు. అందులో మనకు సగం వాటా కూడా ఇస్తాన్నాడు. ఇంటికి వెళ్ళి అమ్మాయిని అడిగి ఏ సంగతి చెప్తాను. ఏమంటావమ్మా? అబ్బా, ఉన్న ఫ్యాక్టరీతోనే మనం బాధపడుతుంటే మళ్ళీ వాటాలు అంటావు ఏంటి డాడీ? సరే, నీ ఇష్టం. ఏం పర్వాలేదమ్మా, అంతా వాళ్ళే చూసుకుంటారు. లెక్క ప్రకారం మనకు పంపవలసిన డబ్బు వాళ్ళు పంపిస్తారు. నమ్మకస్తుడు, చాలా మంచివాడు. అవునవును, మొదట్లో అందరూ అలానే చెప్తారు. అంతేకాదమ్మా, రాజారావు నా చిన్ననాటి స్నేహితుడు. రాజారావుకి ఒక్కడే కొడుకు. ఎంఏ వరకు చదువుకున్నాడు. పైగా కోట్లకు వారసుడు. రాజారావు ఆదర్శ భావాలు గల వ్యక్తి. అంతేనమ్మా. నానా, ఏమిటి మీరు అనేది? అతను కొడుకిచ్చి నిన్ను వివాహం చేద్దాం అనుకున్నాను. అయినా నా పెళ్ళికి ఇప్పుడు అంత తొందర ఏమొచ్చింది నాన్న? తొందర కాదమ్మా, తొందర కాదు. వయసు వచ్చిన పిల్ల ఇంట్లో ఉంటే నలుగురు 4 విధాలుగా అనుకుంటారు. అన్న చెల్లెలు బజార్లు వెళ్తుంటే అపనందలు వేసే రోజులు ఇవి. నా చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటాను నాన్న. ఇంకా ఎందుకమ్మా చదువు? ఉద్యోగం చేయవలసిన అవసరం మనకు లేదు. బిఏ వరకు చదువు చాలు. నాన్న, కేవలం ఉద్యోగం కోసమే చదవనవసరం లేదు. సరే, నీ ఇష్టం. వస్తా. నాన్న, ఎక్కడికి? వారం రోజులు అవుతుందమ్మా ఫ్యాక్టరీ మొఖం చూసి. ఎలా ఉందో ఏమో. మీరు లేకపోయినా సరే మేనేజర్ చాలా చక్కగా చూస్తున్నారు. మీరు వచ్చి వారం అవుతుంది కదా, కొంచెం రెస్ట్ తీసుకోండి. మధ్యాహ్నం చేసి వెళ్దురులే. అలాగేనమ్మా. హలో అంకుల్, హైదరాబాద్ వెళ్ళారంట. ఎప్పుడు వచ్చారు? కూర్చున్నంత టైం లేదు మామయ్య, ఇప్పుడే వెంటనే వెళ్ళాలి. నేను నా ఫ్రెండ్ కలిసి ముంబైలో ఏదైనా బిజినెస్ పెడదామని నిర్ణయించుకున్నాను. అతను అన్న ఏర్పాట్లు చూసి వెంటనే రమ్మని ఇప్పుడే ఫోన్ చేశారు. అందుకే ఒకసారి మేము కలిసిపోదామని వచ్చాను. బాంబేలో నువ్వేం బిజినెస్ చేస్తావురా? బాంబేలో బిజినెస్ అంటే పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఉండాలి. కోట్లు పెట్టుబడి ఉండాలి. అదంతా మిస్టర్ నాగరాజు, నో నో, ఐ యామ్ సారీ మైనర్ అంకుల్. మీ ముద్దులు కుదురు చేయను. మర్యాద పూర్వకంగా పెళ్లి చేసుకుందామని ప్రాధాన్యపడ్డాను. నన్ను కాదని చీకొట్టి చిదిరించిన పిచ్చు కుక్కల పదే తిరిగాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నిన్ను పెళ్లి చేసుకోనని నిర్భయంగా చెప్పింది. అందుకే ముళ్ళని ముళ్ళతోనే తీయాలి, మోసాన్ని మోసంతోనే జయించాలి. నువ్వు చేసిన మోసానికి నువ్వు చనిపోయిన మోసానికి అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయావు. నన్ను నమ్మించి మోసం చేసావు. అందుకే తగిన ప్రతీకారం చేస్తా. నీ ఆస్తి పైసను అగ్నిదేవునికి ఆహత్తు చేస్తా. జీవితంలో సుఖపడకుండా నీ ఆస్తి అంతా ఆర్థిక వర్గంలో ఆరించి వేస్తా.
జరిగిందా? సరే లేదా? మీ ఇద్దరిని సరాసరి స్వర్గానికి పంపిస్తా. పగబట్టిన కోడి నాకు కోడి వైపు మానకు. ఈ కుమారి పగ కాసు పగ ఒకటే నేను మర్చిపోకు. నేను బాబు మేనేజర్ రంగనాథ్ మాట్లాడుతున్నాను. మా ఆఫీస్లో దోపిడీ జరిగింది. ఫ్యాక్టరీకి సంబంధించిన ఫైల్ ఒక ఫైల్ కూడా కనిపించలేదు సార్. మీరు వెంటనే రావాలి. ఎలా జరిగింది? ఏమో బాబు, నేను రాకముందు అంతా జరిగిపోయింది. మేనేజర్, నుంచి సుమారు 10 సంవత్సరాలు అవుతుంది. ఎన్నడూ ఇటువంటి పని జరగలేదు. పైగా ఆఫీస్ తాళాలు ఈ వద్దే ఉండడం, ఆఫీస్లో డబ్బంతా మాయమవడం చాలా విచిత్రంగా ఉంది. బాబు గారు, ఏమిటి మీరు అనేది? నాకు రాకముందు అంతా జరిగిపోయింది సారు. నేను నమ్మను. అంటే ఏమిటి బాబు మీరు అనేది? ఇదంతా నీకు తెలియకుండానే జరిగిందంటావా? బాబు గారు, నన్ను అనుమానిస్తున్నారా? నాకేం తెలీదు. మేనేజర్, నిన్ను నమ్మి ఈ ఫ్యాక్టరీ నీకు అప్పగిస్తే ఇంత పని చేస్తావా? డబ్బంతా కాజేసి ఏమీ తెలియనట్టు నటిస్తావా? ఈ దోపిడీకి నీకు సంబంధం ఉంది కదా? నాగరాజు గారు, ఒక్కసారంగా నా ప్రాణం చూసినా భరిస్తాను కానీ ఇలా చేయనన్నారని నా పైన మాపి ఇలాంటి మాటలతో చిత్రబంధం చేస్తే నేను భరించలేను బాబు. అంత మాట అనకుండా బాబు, అంత మాట అనకుండా. ఏడ్చే మగాడిని నవ్వే ఆడదానిని నమ్మేవాడు కాదు ఈ నాగరాజు. ఈ మాట్లాడే అబద్ధాలకు జాలిపడి నువ్వు చెప్పిందంతా నిజమని నమ్మేటంత మూర్ఖుడు కాదు ఈ నాగరాజు. నీ మీద నమ్మకంతో ఈ ఫ్యాక్టరీ బాధ్యత నీకు అప్పగిస్తే ఇంత పని చేస్తావా? వారం రోజులు గడిపిస్తున్నా, పోయిన డబ్బులతో ఇస్తావా? సరి, లేకపోతే పోలీసులు రిపోర్ట్ చేసి నీ అంతు తెలుస్తా. మీరు ఏమి చేసినా పర్వాలేదు బాబు, అందుకే సిద్ధంగా ఉన్నాను. కానీ ఏ పాపం తెలియని నన్ను ఇంత వీనంగా మాట్లాడితే నేను భరించలేను బాబు, నేను భరించలేను. నేను నిర్దోషులే. నీకు తెలియదు, నువ్వు నిర్దోషులు కదా. నీ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు రంగనాథం, నాకు తెలుసు. చెప్పు, నిజం చెప్పు. నాగరాజు గారు, నేనెంత పేదవాడినా సరే నీతి నిజాయితీకి మంచికి మానవత్వానికి కట్టుబడి ఉన్నవాను. తిండి లేకపోయినా సరే నా భార్య బిడ్డలతో పుస్తుంటానమ్మా, కానీ ఇలాగ చేయనారని నా మీద కట్టకను బాబు గారు. రంగనాథం, నీకు బతకాలని ఆశ లేదనుకుంటున్నాను. నీ చావును నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. బాగా ఆలోచించుకో. అంటే ఏమిటి బాబు మీరు అనేది? అంటే సాగుకు భయపడి చేయని నారని నా పైన మాపి ఆనాడు ఆస్తి కోసం నీ రక్తం పంచుకుని పుట్టిన మీ చెల్లెల భర్త అంటే మీ బామర్ది భుజంగారావుని గెంగుల చేత హత్య చేయించావు. ఆ హత్య గెంగిలి చేశాడని పోలీసులు పెట్టుకున్నాడు. ఆ హత్య గెంగిలి చేత నువ్వే చేయించావని నువ్వు ఒప్పుకున్నావా? లేదు. ఇంకా నా కూతురి సీతని పెళ్లి చేసుకుంటానని నమ్మించి నీ ఇష్టం వచ్చినట్టుగా అనుభవించావు. పాపం ఆ అమ్మాయికి రాని చీరాన్ని చెడగొట్టు, గర్భవతి చేసి ప్రసాద్కు ఎంకన్న కూతురు సీతకు అక్కర సంబంధం ఉందని లేనిపోయిన పుకారు పుట్టించావు. ఫ్యాక్టరీలో 10 మందిని నమ్మించావు. సీతని తన చెల్లిగా భావించిన ప్రసాద్ నిజాధ్య పొరుడు కనుక ఈ యవనంలో భరించలేక ఇష్టం తాగి చనిపోయాడు. పాపం ఆ అమ్మాయికి రాలి పెళ్లి చేసుకున్నావా? లేదు. చెప్పాలంటే నీ చరిత్ర చాలా ఎన్నో నేరాలు చేసిన నువ్వు కనీసం ఒక మాటనే ఒప్పుకున్నావా? లేదు. ఏ పాపం తెలియని నన్ను ఇలా చేయని నారని ఎలా ఒప్పుకోమంటావు? వ్యవహారం చాలా వరకు వచ్చింది రంగనాథం. కడుపు చిచ్చుకుంటే కాలు మీదే పడుతుంది. ఇన్ని రహస్యాలు తెలిసిన నిన్ను ప్రాణాలతో వదలటం కళ. మార్పిడా
అబ్జెక్షన్. మా మేనేజర్ రంగనాథంను ఆనంద్ అనే వ్యక్తి దారుణంగా పిస్టల్తో కాల్చి చంపాడు. మీరు త్వరగా రండి, ఆంతకుడు ఇక్కడే ఉన్నాడు. హలో ఆనంద్, ఏవో అర్జెంట్ ఫైల్స్ మీద సంతకం కావాలన్నావంట. ఆ అర్జెంట్ ఫైల్స్ తీసుకుని మన మేనేజర్ రంగనాథ్ త్వరగా రా. ఇవి అర్జెంట్ ఫైల్స్, చూసి సంతకాలు చేయండి సార్. సార్ రండి సార్ రండి, మా మేనేజర్ రంగనాథ్ చేసింది వీడే. నాగరాజు గారు, ఏమిటి ఈ అన్యాయం? చేసిన పాపానికి ఫలితం, చేసిన నేరానికి శిక్ష. నేను ఏ పాపం ఎరగను, నాకేమి తెలియదు, నన్ను నమ్మండి సార్. మిస్టర్ ఆనంద్, బుకాయించకు. మమ్మల్ని చూసే కదా నీ చేతుల్లో పిస్టల్ కింద పడేశావు, అంతేగాని నాకేమి తెలియదని మమ్మల్ని నమ్మించాలని ప్రయత్నించకు. అది కాదు సార్, నా మాట వినండి. ఇది అన్యాయం, ఇది అక్రమం. ఏమైనా ఉంటే రేపు కోర్టులో చూసుకోండి. వినేందుకు చట్టం ఉంది, న్యాయాన్ని అన్యాయాన్ని విచారించేందుకు న్యాయస్థానాలు ఉన్నాయి. చట్టం న్యాయస్థానాలు చూడండి ఇన్స్పెక్టర్, మీరు చెప్పే చట్టం న్యాయం ధర్మం ఇవి మూడు కోతులు. చట్టానికి కళ్ళు లేవు, న్యాయానికి చెవులు లేవు, ధర్మానికి నోరు లేదు సార్. కళ్ళుండి చూడలేని గుడ్డిది ఈ చట్టం, చెవులుండి వినలేని చెవిటిది ఈ న్యాయస్థానం, నోరుండి మాట్లాడలేని మోగదు ఈ ధర్మం. న్యాయాన్ని కప్పి అన్యాయాన్ని నిజమని నమ్మించే దగా కోరులు ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఈ సంఘంలో పెద్ద మనుషుల సమామని అవుతున్న ధనవంతులకు శ్రమజీవుల రక్తాన్ని జగంలో పీల్చుకునే జీవ నాయకులకే కానీ అలాంటి పేదవాడికి అందుబాటులో లేవు సార్ ఈ న్యాయస్థానాలు. ఎందుకు అరెస్ట్ చేయండి. నాగరాజు, రంగనాథాన్ని చంపి ఆ నేరం నాపై వేసి నన్ను జైలుకు పంపిస్తున్నావు కదూ. నువ్వు చేసిన నేరానికి నన్ను బలిపశువుని చేసి నా జీవితం నాశనం చేస్తున్నావు. చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నించుకో, దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తావు. చూడండి నాగరాజు గారు, రేపు సాయంత్రం మీరు ఒకసారి కేసుకి రావాల్సి ఉంటుంది, తప్పకుండా రావాలి. అలాగే క్షమా. ఛీ, పో. నీ మగవారంతా ఎప్పుడు ఇంతే. లేదు జయ, అనుకోకుండా మధ్యలో ఫ్రెండ్ తగిలాడు. వాడిని వదిలించుకుని వచ్చేసరికి తల ప్రాణం తోకొచ్చింది. అబ్బాబ్బా ఒక్కటే బోరు. ఆహా, ఇప్పుడు ఇక్కడ హాయిగా ఉందా? నువ్వు దగ్గర ఉంటే ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా హాయిగానే ఉంటుంది. అసలు ఇది పగలో రాత్రో ఏమైందో తెలియనట్లుంటుంది. ఆహా, ఎందుకో పాపం. ఎందుకనా, ఆడదాని మహిమ అర్థం తెలియని ప్రేమ అలాంటివి. ఇంతకు మన పెళ్లి గురించి మీ నాన్నగారు ఏమన్నారు? ఆ విషయం ఇంకా మా నాన్నగారితో చెప్పలేదు రాజేష్. ఎలా చెప్పను, సమయం సందర్భం లేకుండా. నాకెందుకో చాలా భయంగా ఉంది రాజేష్. భయమా? ఎందుకు జయ? మా బావకేమో నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ, కానీ నేను దానికి ఒప్పుకోలేదు. అందుకే ఏం జరుగుతుందో ఏమోని నాకు చాలా భయంగా ఉంది. పిచ్చి జయ, నీ మాటలు వింటుంటే నాకు చరిత్ర గుర్తొస్తుంది. ప్రేమలో పెళ్ళిళ్ళు, త్యాగాలు, చావులు, వీటన్నిటి గురించి ఆలోచిస్తే అసలు ప్రేమ అనే పదానికి సరైన జవాబే చెప్పలేము. అందుకే లవ్ ఈజ్ బ్లైండ్, ప్రేమ గుడ్డిదన్నారు. రాజేష్, ఏమిటి నువ్వనేది? నువ్వెంత పిరికిదానం అనుకోలేదు జయ. ఆస్తి అంతస్తుల మధ్య పుట్టి పెరిగిన నువ్వు ఈ నిరుపేద కోసం లక్షలు కోట్లు విలువ చేసే ఆస్తిని కన్న తండ్రిని ఎదిరించి ఈ సమాజాన్ని సాంప్రదాయాన్ని లెక్క చేయక నీ బంగారు బతుకుని త్యాగం చేయడానికి సిద్ధపడిన త్యాగమూర్తివి. నిన్ను విడిచి నేను మాత్రం ఉండగలనా? చూడు జయ, ఈనాటికైనా నువ్వే నా అర్థానికి, నువ్వే నా ప్రేమ జ్యోతివి.
చాలు రాజేష్, చాలు, ఈ ఒక్క మాట చాలు. మరి నాకు ఇస్తానన్న బహుమానం ఏమిటి? నేనా? ఏంటా? ఓ రాజేష్, నువ్వు మరీ రోజు రోజుకి చిలిపి పిల్లల్లో తయారవుతున్నావు. ఏ నా చిలిపి చేష్టలకు నీకు సిగ్గేస్తుందా? నీ సిగ్గినంతా ఇప్పుడే ఒలకపోస్తే ఎలా? కాస్త పెళ్లి దాకా దాచుకో. ఇప్పుడు నా మనసు ఏమంటుందో తెలుసా? ఆ, ఏమంటుంది? నా ప్రియురాలి కౌగిలిలో కరిగిపోయి సన్మానమంటుంది. నా ప్రణాదేవత వయ్యారాలలో ఉయ్యాలోకమంటుంది. ఆ, ఇంకా? అంతేకాదు, నా జీవన జ్యోతి అని నీ అడుగులు వేసి అడుగులు నడిచి మన అనుబంధాన్ని ఆహా, ఇంకా ఏమంటుందో నీ పిచ్చి మనసు. అంతేకాదు, ఈ చిన్నారి చిలకమ్మకు తాళి కట్టి నారాయణని చేసుకోమంటుంది.
చీరమడతా చక్క చేసి ఒక్కటవనా మీద పడనా మీ గడవనా కన్ని ఎదరాగాలా రగిలే గులాబీవే మగనుడి సబకే జవాబువే తగిలే సుఖానివే బిగుముల మరిలో విహారివే శోభనాల మాల ముందుంది ఇంకా చాలా జాజుల మజాల పూగంధం పూయాలా లక్కలని చీర జరుతున్నది సందె వేళ తెల్ల తెల్లారి దాకా చేయమన్నది కుంభమేళ తాకితే సితారా శృంగార శుక్రతారా నడుము ఏకతారా సిపతని సిపలకేరా ఏరా ద్రోహి, చిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావా? నీ తల్లి చావు బతుకుల్లో ఉంటే మందులకు మాకులకు అడిగినంత డబ్బు ఇచ్చి ఆదుకున్నానే. నీ కన్న తండ్రి నా ఫ్యాక్టరీలో చేస్తూ మరణిస్తే నీ తండ్రిపై ఉన్న మానతో నిన్ను చేరదీసి ఇంత వాణ్ణి చేస్తే ఆ విశ్వాసం కూడా లేకుండా నా కూతుర్ని ప్రేమించడానికి ఈ మనసులో ఒప్పిందిరా. ప్రేమానురాగాలతో పెన వేసుకున్న మనసుల్ని మీరు చెప్పే హద్దులు అడ్డుగోడలే ఆపలేవు నాగరాజు గారు. చూడు రాజేష్, మానవుల ఊహలకు అందనంత దూరంలో ఉన్నా నింగి నేల ఏనాటికి ఒకటి కాలేవు. అప్పో కాకపోవచ్చు, మనసు మమత ఆత్మీయత అనురాగం ఉన్న మానవుల ప్రేమకు ఏ జీవం లేని ఆ నింగి నేలకు సంబంధం ఏముంది? ఈ డాడీ ఇందులో రాజేష్ తప్పి జయ మీరు అనుకున్నంత సిద్ధమైన పని చేయలేదు నాగరాజు గారు. అసలు నా కూతురు ప్రేమించడానికి నీకు అర్హత ఎక్కడ? పెళ్లి చేసుకోవడానికి నీకు తాత ఎక్కడ? అధికారం సముద్రంలో కలిసే అధికారం సెలయేటికి ఎవరిచ్చారు? భూమిపై వెన్నెలు కాసే అధికారం ఆ వెన్నెలకి ఎవరిచ్చారు? ఆ చంద్రుడికి ఎవరిచ్చారు? వ్యక్తిపై ప్రేమ ఆత్మీయత ఉండాలి కానీ ప్రేమించే అధికారం ఒకరిచ్చేది కాదు. మా ఇద్దరు మనసులు కలిసాయి, అందుకే ప్రేమించుకున్నాం. ఎన్ని గుండెలు రా నీకు? అసలు నా కూతురు ప్రేమించడానికి అధికారం ఎవరిచ్చాడు? ప్రేమకు మీరు అన్న అర్హత అధికారం అడ్డురావు నాగరాజు గారు. ఒకవేళ అలాంటి అర్హతే కావాలనుకుంటే ప్రేమించడానికి మనసు ఇవ్వడమే అర్హత, పెళ్లి చేసుకోవడానికి ప్రేమించడమే తాహద్దు. మీరు కోటేశ్వరుడు కావచ్చు కానీ కలిసిన మా మనసుల్ని ఈ ఆస్తి అంతస్తులు నీ కులమతాలు నన్ను వేరు చేయలేవు. చూడు రాజేష్, నువ్వు చదువుకున్నవాడివి, అంత సంస్కారమే నీలో ఉంటే డబ్బులు నువ్వు ప్రేమించడానికి డబ్బు లేని అమ్మాయిలు ఎవరూ కనిపించలేదా? జయ నా కోట్ల వాస్తికి వారసురాలని తెలిసి ప్రేమించడంలో నీ ఉద్దేశం నీలో శాతమే లేకపోతే నువ్వు ఏ పేదరాలను ప్రేమించలేకపోయావా? జయ కోటేశ్వరుడు కూతురని కోట్లకు విలువ చేసే ఆస్తికి వారసురాలని అందులోనూ మీ అమ్మాయిని తెలిస్తే అసలు ప్రేమించేవాడినే కాదు. మా మనసులు కలిసిన తర్వాత జయ మీ అమ్మాయిని తెలిసింది. అందుకే మీ ఆస్తిలో జయకు చిల్లి కవ్వ కూడా ఇవ్వనక్కర్లేదు. ఆస్తులు మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి కానీ అమాయకురాలైన జయను నా నుండి వేరు చేయకండి. ఆహా, కథ ఎంత చక్కగా అల్లావురా. జయ ఎవరో ఏమిటో తెలియకుండానే ప్రేమించావా? ఒకవేళ నేను కాదన్నా నా కోట్ల ఆస్తికి జయ ఒక్కటే వారసురాలని, ఎలాగైనా ఆస్తి జయకే చెందుతుందని తెలిసి ప్రేమించడంలో నీ ఉద్దేశం కూటికి లేని వాడు కులం కాని వాడు అర్థాన్ని పనిచేద్దా? ఈ సంఘం ఏమంటుందో తెలుసా? ఏముంది? మంచి పని చేశారని మురిసిపోతుంది. వర్ణాంతర వివాహాలు చేసుకుని కులం మతం అనే భేదం లేకుండా మనుషులంతా ఒకటని చాటి చెప్పినందుకు సంతోషిస్తుంది. కాదు పిచ్చివాడ, మీకంటే గాఢంగా ప్రేమించుకున్న గాఢ ప్రేమికులు ఏమయ్యారు? దేవదాసు పార్వతి, అనార్కలి సలీం, శైలా మజ్నుడు ఏమయ్యారు? అనార్కలిని సలీం వివాహం అడగలిగాడా? శైలున మజ్ను పొందగలిగాడా? నేను చెప్పేది పూర్వకాలం గురించి. ఆనాడు దేవదాసు తండ్రిని ఎదిరించే ధైర్యం లేక ప్రేమించిన ప్రియురాలను దూరం చేసుకుని త్రాగుబోతయ్యాడు. కన్న తండ్రి మాట కట్టుబడిన సలీం అనార్కలిని పెళ్లి చేసుకోలేకపోయాడు. నీలాంటి కఠినాత్ముడైన తండ్రి చేసిన ఎడబాటుకు లైలా మజ్నులు ఒకరినొకరు పొందలేకపోయారు. కానీ ఇది నవయుగం. ప్రేమించి పెళ్లి చేసుకోవడం,
వరకట్నాలు నిషేధించడం, మనుషులంతా ఒక్కటాన్ని చాటి చెప్పడం ఈనాటి యువతర ముఖ్య ఉద్దేశం. అంతేగాని ఈ సంఘం ఒప్పుకోదని డబ్బుకు దాసోహం చేసే ఈ సమాజం ఏదో చేస్తుందని భయపడి దీని వల్ల నా ఉద్దేశాన్ని మార్చుకోలేను, జైను మర్చిపోలేను. చూడు రాజేష్, ఆడపిల్ల తండ్రిగా నేను నిన్ను బతిమలాడుతున్నాను. సంఘంలో నా పరువు నిలపమని ప్రాధేయపడుతున్నాను. నీకు నీ కుటుంబానికి చేసిన సహకారానికి ఈ ఒక్క విశ్వాసం చూపించి సహాయం చేయలేవా? ఇవి చేతులు కాదు, వాళ్ళనుకో. రాజేష్, చూడమ్మా, మనం కోటీశ్వర్ వాడు పేదవాడైనా పర్వాలేదు, మన కులం గోత్రం కలవాడైతే నీకు ఇచ్చి పెళ్లి చేసేవాడిని. చూడమ్మా, ఈ విషయం 10 మందికి తెలిస్తే పరువు పోతుంది, ప్రతిష్ట పోతుంది, గౌరవం గగపాలవుతుంది. నీకు మంచి సంబంధం చూసి వేరే పెళ్లి చేస్తా. వస్తా.